హలో ఎవరిబడి. ఎఫ్సిఆర్ఏ బిల్లు రాకపోవడానికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధం ఉందా అంటే ఉంది అని చాలామంది అంటున్నారు. ఎందుకు అంటే సీ ఫ్రమ్ లాస్ట్ 30 to 35 డేస్ నుంచి వాళ్ళు దీక్ష చేశారు. దీక్ష మెయిన్ మొట్టో వచ్చేసి వేరు, అక్కడ వాళ్ళు చేసింది వేరు. సో వాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ మన ఇండిపెండెన్స్ డే వరకు తీసుకొద్దాం అనుకున్నారు. కాకపోతే అమిత్ షా, మోడీ కొంచెం క్లవర్గా దీన్ని డీవేట్ చేసేసారు. ఇప్పుడు కనుక పార్లమెంట్లో ఈ బిల్లు పెడితే ఇండిపెండెన్స్ డే నాటికి దేశం మొత్తంగా అల్లకల్లోలు చేద్దామని చెప్పేసి వీళ్ళ ప్లాన్ ఉంది అన్నట్టు ఇంటెలిజెన్సీ వర్గాలు చెప్తూనే అంటున్నారు. సో ఆల్ దీస్ ఆర్ గాసిప్స్. వి ఎగ్జాక్ట్లీ డోంట్ నో వాట్ ఈస్ వాట్. సో ఇప్పుడు ఆ నోట ఈ నోట వచ్చిన వార్తల్ని మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పుడు దీని కొరకు ఇంకోటి జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే యుఎస్ లా మేకర్ సెట్ దట్ యూ పీపుల్ ఒకవేళ దాన్ని ఎఫ్సిఆర్ఏ బిల్ని టేబుల్ చేసి సక్సెస్ చేస్తే మేము అవసరమైతే మీ గవర్నమెంట్ని కూడా కూలుస్తాము, భారతదేశంలో అల్లకొల్లోలో చేయడానికి కూడా వెనకాడము అని మాట్లాడుతున్నారు. ద ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఎఫ్సిఆర్ఏ బిల్ ఈజ్ అండ్ అటాక్ అండ్ క్రిస్టియానిటీ అండ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సో దీనికి సంబంధించి మన అమిత్ షా గారు, మోదీ గారు నెంబర్ ఆఫ్ చర్చ్ హెడ్స్తోని, బిషప్స్ వాళ్ళ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో బేసికల్గా అవర్ ఇండియన్ చర్చెస్ నార్త్ ఇండియా చర్చ్, సౌత్ ఇండియా చర్చ్ అని ఉంటాయి. సో ఆల్మోస్ట్ 1 week బ్యాక్ సౌత్ ఇండియా చర్చ్తో మాట్లాడారు. నిన్న ఇవాళ నార్త్ ఇండియన్ చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్తో మాట్లాడుతున్నారు. సో హోప్ఫుల్లీ ఇఫ్ థింగ్స్ గో వెల్, సో దీస్ పీపుల్ వోంట్ ఫ్లేమ్ ద ఫైర్ అనమాట. సో వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా మటుకు ట్రై చేస్తారు. వేరస్ ఇంకోటి, ద చర్చెస్ ఆర్ రిసీవింగ్ ఓన్లీ 30% ఆఫ్ ద టోటల్ ఫండ్. ఎఫ్సిఆర్ఏ ద్వారా విదేశాల నుంచి ఎంతైతే ఫండ్స్ వస్తున్నాయో అందులో 30% మాత్రమే చర్చిలకు వస్తున్నాయి, మిగతా అంతా ఎన్జిఓస్కి వస్తున్నాయి. సో ఆ ఎన్జిఓస్ ఆ అమౌంట్ని ఏం చేస్తున్నాయి, ఫ్రమ్ టు వేర్ దీస్ పీపుల్ ఆర్ స్పెండింగ్ దోర్ మనీ అనేది ఇప్పటివరకు ఎవరికి క్లారిటీ లేదు. ఇంకోటి, జస్ట్ ఎస్టర్డే మెటా హెడ్ ఉన్నారు కదా, దే దెమ్సెల్ఫ్ సెడ్ దట్ ఏది కాక్రోచ్ జనతా పార్టీలో జరిగిన రీల్స్ని వాటిని బూస్ట్ చేయడానికి వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ అమౌంట్ టు బూస్ట్ సమ్ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దిస్ మీన్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆర్ వర్కింగ్ అరౌండ్. అందుకని చెప్పేసి అమిత్ షా గారు చాలా మెల్లిగా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. సో ఇంకోటి, ఇది ఇండిపెండెన్స్ డే తర్వాత స్పెషల్ పార్లమెంటరీ సెషన్స్ పెట్టేసి ఈ బిల్ని ఇంప్లిమెంట్ చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎనీవే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.